तो आज जो थोड़ा सा बात करूँगा वो मैं तेलुगु में बात करूँगा क्योंकि ये तेलुगु ऑडियंस के लिए है. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వీడియోస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఇది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతే పేపర్లు చింపేసి రోడ్ల మీద చెత్త చెదారం చేస్తున్నారని. ఓకే, చేశారు, దాంట్లో ఏముంది పెద్ద ఇష్యూ. అంత ఎడ్యుకేషన్, ఇల్లిటరేట్స్ చాలామంది అట్లా మాట్లాడుతుర్రు, విచ్ ఇస్ వెరీ రాంగ్. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, చేస్తుర్రు. ఒక్కడేనే వేసిర్రు కదా, డైలీ వేసిర్రా? ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే రోడ్ మీద పాడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. దానికోసం డైరెక్ట్ ట్రక్లు, ఆటోమేటిక్ ట్రక్స్ ఉన్నాయి, అవి వచ్చి రోడ్లు సాఫ్ చేసి పోతాయి. అది మన గల్లీలలో చేస్తలేరు. ఇంకోటి, కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో పోయి చేస్తారు, అక్కడ కూడా పని చేస్తారు కదా, అక్కడ కూడా పేపర్లు చింపేస్తారు కదా. అప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేయరు? పోయి థియేటర్లో స్క్రీన్ ముందర డ్యాన్స్ చేస్తాడు, ఆడ పేపర్లు వాడేస్తారు. అప్పుడు రాదు మీకు వీడియోలు పెట్టనీకే? కొత్త మూవీస్ వచ్చినప్పుడు, పెద్ద స్టార్స్ వీడియోస్ వచ్చినప్పుడు, మూవీస్ వచ్చినప్పుడు అప్పుడు ఏడు పోతారు మీరు? అదైతే ఎవ్రీ మంత్ అవుతుంది, ఎవ్రీ మంత్లో ట్వైస్ అవుతుంది. ఒకవేళ మంచి యాక్టర్స్, మంచి పెద్ద యాక్టర్స్ వాళ్ళ మూవీస్ వస్తాయి, అప్పుడు మీరు ఏం చెప్పారు? పాపం మీ చిన్నపిల్లలు ఏదో ఒక రోజు చేసిర్రు, దానికోసం మీరు పెద్దగా హడావిడి చేస్తున్నారు, రోడ్ల మీద చేసిర్రని. మీరు కూడా చేసి ఉంటారు ఇంటర్ చదువుకున్నప్పుడు. అప్పుడు ఆపిర్రా? ఆపలేరు కదా, మీరు కూడా చేసి ఉంటారు ఆ టైంలో. మజాలో చిన్నపిల్లలు ఏదో చేసిర్రు, మెల్లమెల్ల నేర్చుకుంటారు. మన ఏజ్ వచ్చినప్పుడు మనం రియలైజ్ కాలే అది మిస్టేకే అని, వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు మెల్లగా. ఇట్ విల్ బి డన్. డోంట్ బి సో హార్ష్ ఆన్ దెమ్. ఇట్స్ ఓకే.